సో డీవీసీ యాక్ట్, గృహహింస చట్టం, ఇది ఎవరెవరికి వర్తిస్తుంది? డీవీసీ యాక్ట్ అంటే డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ అంటే గృహహింస చట్టం అనమాట. ఇది ఎవరికి అప్లై అవుతుంది అంటే యూజువల్గా అసలు మనకు తెలిసింది ఏంటి, డొమెస్టిక్ వైలెన్స్ అంటే గృహహింస ఎవరికి అవుతుంది, యూజువల్గా ఇంట్లో కోడళ్ళకి, వైఫ్స్కి, వీటికే అని మనం అనుకుంటాం. అంటే మన మైండ్ సెట్ అట్లనే ప్రిపేర్ అయి ఉన్నాం లిటరలీ. ఎట్లా అంటే ఇంట్లో వచ్చిన కోడల్ని టార్చర్ పెట్టడం, అత్త మామ హస్బెండ్ ఆడపడుచులు అందరు కలిసి దేనికోసం కట్నము ఇదో అదో దానికోసం ఏదో ఒక రీజన్కి అంటే వాళ్ళని టార్చర్ పెట్టడం అని జరిగేది. సో డీవీసీ యాక్ట్ అనగానే అందరికి మైండ్లో వచ్చేది ఏంటి, గృహహింస చట్టం అనగానే ఆడవాళ్ళకి. బట్ కాదు, ఆడవాళ్ళకే కానీ అబ్బాయిలకు కూడా అప్లై అవుతుంది. అంటే నేను లాస్ట్ వీడియోలో చెప్పిన ఏంటంటే ఒకవేళ హస్బెండ్ కనుక వైఫ్తో టార్చర్ అనుభవిస్తే కూడా, అంటే ఇంట్లో అయ్యే హింస ఏదైనా కూడా గృహహింస చట్ట కింద కవర్ అవుతుంది. సో హస్బెండ్ కూడా వైఫ్ మీద వేసుకోవచ్చు. అదీగాక ఈ మధ్య రీసెంట్గా కేరళ హైకోర్టు ఏమని ఇచ్చిందంటే ఒక జడ్జిమెంట్లో, ఒకవేళ కూతుర్ని వాళ్ళ మమ్మీ డాడీ కలిసి, అంటే వాళ్ళ ఫాదర్ అండ్ మదర్ ఇద్దరు కలిసి ఆ కూతుర్ని కనుక టార్చర్ పెట్టినా ఆ కూతురు వెళ్ళి కూడా వాళ్ళ మమ్మీ డాడీ మీద కేసు పెట్టవచ్చు. అంటే బేసికల్ ఏంటంటే డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ అనేది ఇంట్లో జరిగే ఏ రకమైన హింసకైనా అప్లై అవుతుంది. ఓకే. సో ఎవరిని పెట్టినా, రిలేషన్స్లో సంబంధికుల్లో ఎవరు టార్చర్ పెట్టినా కూడా అది డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ కింద మీరు కేసు అనేది పెట్టుకోవచ్చు. సో ఇది గుర్తుపెట్టుకోండి ఎవరైనా సరే, గృహహింస చట్టం అంటే నాట్ జస్ట్ కోడళ్ళు వైఫ్కే కాదు, ప్రతి ఒక్కరికి అప్లై అవుతుంది. ఎవరైనా సరే హరాస్మెంట్ ఇంట్లో ఫేస్ చేసే వాళ్ళకి.